కవిత లేఖ కేటీఆర్ అహంకారపు మాటలు చూస్తే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని అవినీతి బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం చేసిందన్నారు. ప్రజల సొమ్మును దోచుకుని దేశంలోనే అత్యంత సంపన్నులుగా కల్వకుంట్ల కుటుంబం తయారైందని విమర్శించారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత పాలకులు పని లేకుండా అదే పని కట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. కవితమ్మనేమో ఏమో లెటర్ రాస్తుంది. వాళ్ళ అంతర్గతంగా అంటే ఈరోజు మొత్తము రాజకీయ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ కుటుంబ తగాదాలు ఉన్నాయా, డ్రామాలు చేస్తున్నారో తెలియదు. ఆ తగాదాలను అన్నకెళ్ళి మా మీదకి ఈ దృష్టి మా మీద నుంచి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల నుంచి పబ్లిక్ డైవర్షన్ చేసే ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు ఒక్కటి చెప్పాలంటే గత 10 ఏళ్లలో దేశంలో ఎక్కడ లేని అవినీతి ఓన్లీ అంటే అంతకుముందు వాళ్ళ పాలన 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో దేశంలో ఎక్కడ కూడా అంత అవినీతి జరగలే. వాళ్ళకి ఏమన్నా బుద్ధి సిగ్గు ఉండాలి కేటీఆర్కు. ఇట్లాంటి భాష ఈరోజు మేము ఏ ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టలే, ఒక్క స్కీమ్ ఇంకా ఇంప్లిమెంటే కాలే. మీరు చేసిన అప్పులకు, మీరు చేసిన కూలిపోయే ప్రాజెక్టులకు, తెచ్చిన అప్పులకు ఈరోజు అప్పులకు మితిలు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, అసలు కట్టడానికి సరిపోతుంది. సంవత్సరానికి 60-70 వేల కోట్లు మేము అసలు మితి కింద కట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంటే మేము ఏ ఒక్క ప్రాజెక్టు కూడా టేకప్ చేయాలి, అప్పుడే అవినీతి కుంభకోణాలంటారు. మీరు చేసిండ్రు 6-7 లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తులు అప్పులు మోపి అడ్డగోలు ప్రాజెక్టులు కట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దేశంలో ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఎవ్వడు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలో 4 ఏళ్లలో కూలిన పాపన పోలేదు. అది మీరు చేసుకున్న పుణ్యం అంటే గిదన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల శాపం లాక మాకు మీరు చేసిన అప్పులకు ఇక మేము అప్పులు కట్టుకుంటే మిత్తిని కట్టుకుంటే పోవాలి తప్ప ఏం లేదు. అది ఎంత పెద్ద తప్పు అంటే ఇది నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సూచన చేస్తున్నాం. మా ప్రభుత్వం అయినప్పటికీ ఈరోజు వాళ్ళని ఎప్పుడో వాళ్ళు చేసిన అవినీతికి, వాళ్ళు చేసిన అరాచకాలకు ఎప్పుడో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండే. ఈరోజు మా మీద కాదు, మేము చేసిన పనే లేదు, మేము చేసిన పెద్ద ప్రాజెక్టే లేదు. ఇంకా మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, పేదలకు మాట ఇచ్చినాం, పేద మధ్యతరగతి వాళ్ళకి మాట ఇచ్చినాం, అవే చేస్తున్నాం తప్పితే మేము అనుకునే మూసీ రోడ్ 70 కానీ రింగ్ రోడే కాలే, ఈ లక్షల కోట్లు పెట్టే ప్రాజెక్టులు మొదలు పెట్టలే, లక్షల కోట్లు పెట్టే ఆలోచన కూడా లేదు, ఆ పైసలే లేవు. అప్పుడే అవినీతి అంటారు. అవినీతి చేసింది మీరు. ఇంత అవినీతి ఎక్కడ ఈ రాష్ట్రం జరగలే. మిషన్ భగీరథ అంటే అది కమిషన్ల భగీరథ, మిషన్ కాకతీయ అంటే అది కమిషన్లే, మిషన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కమిషన్లు తప్పితే ఇంకోటి లేదు. ఇట్లాంటి అడ్డగోలు డబ్బులు దండుకొని ఈరోజు అత్యంత ధనవంతులు ఎవరు ఈ దేశంలో అంటే ఈరోజు కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ కవితమ్మ తప్పేం లేదు. ఈరోజు వాళ్ళ మధ్యలో తగాదాలు ఉన్నట్టు రాజకీయాలు చేస్తారు తప్పితే ఇది మొత్తం తప్పు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ గ్రహించారు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజల సొమ్ము దోసుకుంటారు, కూలగొట్టే ప్రాజెక్టులు కట్టింది కాబట్టి వీటన్నిటి మీద తొందరగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ ఫేస్ చేయండి. ఈరోజు కాళేశ్వరం మీద నోటీసులు ఇస్తే కేసీఆర్ ఇంకా మాట్లాడతలేడు.